Hi, Ma. First of all, happy Women's Day. Thank you. Wishes the same. How is your feeling now? You were a guest of honor. Happy because so many meetings I am going to guest. I am Telangana Chamber of Commerce and Industrial Chairman. We conduct the different industry level meetings, especially women related meetings. So we encourage the students also. Today is a sports conducting the year Government of India Asmita Foundation under. సో వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఇవ్వాలి స్టూడెంట్స్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచే వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అవ్వాలంటే స్టూడెంట్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్ లెవెల్లో స్పాన్సర్షిప్ అమౌంట్ ఏమన్నా కావాలండి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎలా అయితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందో స్పోర్ట్స్లో కూడా అలాగే ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్లో ఇంకా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ వాళ్ళు డిఫరెంట్ టాస్క్లో వాళ్ళు ముందుకు వెళ్తూ సెంట్రల్ లెవెల్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తూ నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వాలని, అదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు కండక్ట్ చేసిన ఈవెంట్ సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెలబ్రేషన్స్ ఆఫ్ ద ఉమెన్స్ డే, అలాగే పిల్లలను ఎంకరేజ్ చేసే ఈ కార్యక్రమంకి మమ్మల్ని గెస్ట్గా పిలిచినందుకు, తెలంగాణ ఛాంబర్ని ఇన్వైట్ చేసినందుకు సో హ్యాపీ ఫీలింగ్ ఉంది. సో నెక్స్ట్ ఉమెన్స్ గురించి ఒక మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఉమెన్ అంటే ఒక శక్తికి స్వరూపమే మహిళ గృహిణిగా, తల్లిగా, సొసైటీలో ఒక బిజినెస్ ఉమెన్గా, అంతరిక్షం వరకు వెళ్ళిన మహిళలు ఉన్నారు కదా. ప్రతి రంగంలో మహిళ ఎంకరేజ్ చేస్తే 100% ఎఫెక్ట్స్ పెడుతుందండి. అటు ఫ్యామిలీకి, ఇటు సొసైటీకి అండ్ సమాజానికి అండ్ సోషల్ పైన కూడా ఎఫెక్ట్స్ పెడతారు. సో ఎంకరేజ్మెంట్ అంటూ గాంధీ గారు చెప్పినట్టు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళల గురించి కూడా సపోర్ట్ ఇచ్చినట్టు, మహిళ సమాజంలో ఒంటరిగా 12 o'clock నడుస్తే కానీ సమాజం బాగుపడినట్టు, కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో కూడా అది మాకు కనిపించట్లేదు. ఆ స్టెప్ రావడానికి కూడా మేము ఫైట్ చేస్తాము, మహిళల కృషి చేస్తాము. మహిళలు సీఎం లెవెల్లో, పిఎం లెవెల్లో సీట్స్ అధికారంలో కూర్చుంటే కానీ ఆ చేంజ్ అనేది సొసైటీలో కనిపించదని నా థాట్ అండి, మా ఒపీనియన్. బికాస్ అప్పుడు అంటే మహిళ వస్తుంటే గౌరవిస్తూ తలదించుకునే స్థాయి సమాజం మాకు కావాలి. ఆ సమాజం గురించి ఎలవేళ మేము కృషి చేస్తాం. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ మహిళా హక్కుల గురించి పోరాడమే. ఐఎమ్ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఫౌండర్ ఆల్సో. నేను హక్కుల గురించి పోరాడే ఫౌండేషన్ అది. సో మేము అలా పోరాడుతూ మహిళలు అన్ని విధాల ముందు తీసుకొస్తాం. ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్సో బిజినెస్ లెవెల్లో మహిళలకు ఇస్తామండి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అతిథులకు అండ్ అస్మిత ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ద్వారా యూత్ని ప్రోత్సహిస్తున్న మేడం ఖుష్బు గారికి, అలాగే సార్ గారికి అండ్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ కోచర్ మేడం గారికి, గీతాంజలి గారికి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఏంటి? మహిళలను ప్రోత్సహించాము. శ్రమతో ఉద్యమంతో వచ్చిన ఈ డే ఇప్పుడు సెలబ్రేషన్ డేగా రెడీ కావడానికి అంటే ప్రతి ఒక్క ఉమెన్ ఎంకరేజ్మెంట్ చేస్తూ సొసైటీలో తన వంతు కృషిని చాటి చెప్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతరిక్షం దాకా వెళ్ళిన ఉమెన్స్ ఉన్నారు. అలాగే ప్రతి ప్లేలలో కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి టాపర్స్ మహిళలే ఉన్నారు. ఎందుకంటే మహిళ అంటే శక్తికి స్వరూపం మహిళ. అలాంటి మహిళలకు ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతి మేడం గారు కానివ్వండి, కవిత మేడం గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగాల్లో ఉత్తీర్ణులై ఒక డాక్టర్ ఫీల్డ్లో కానివ్వండి, ఒక లాయర్ ఫీల్డ్లో కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో వాళ్ళ కృషిని చాటి చెప్తున్నారు. వాళ్ళు వర్క్ చేస్తూ ఒక 100 మంది మహిళలకు, 1000 మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇవాళ కాంపిటీషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అస్మిత ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ సపోర్ట్ అంటూ పిల్లలకి ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్ళడం కాకుండా మన ఇండియాలో తెలంగాణ స్టేట్కి ఒక మంచి గుర్తింపు తీసుకొస్తారని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వేదికలో
మహిళలు ఎక్కువ మేము శాతం గుర్తించాలనుకుంటాము. ఎందుకంటే అమ్మాయిలకు ప్రోత్సహించేది ఇంటి నుంచే, పేరెంట్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. సొసైటీలో మాలాంటి లీడర్స్ ద్వారా ఉంటుంది. ఎందుకంటే చాలామంది మహిళలకు ప్రోత్సహించాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అంటూ ఉండదు. సో స్పాన్సర్షిప్స్గా మేము సబ్సిడీ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ అండ్ ఫౌండేషన్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇస్తూ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మేము అప్రోచ్ అయ్యి ఎన్జిఓస్ కానివ్వండి, ఆమె తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ చైర్మన్గా ఉంటూ నేను చాలామంది మాకు దగ్గర కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా మేము ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తాము, ఇలా వీళ్ళకి అవేర్నెస్ సపోర్ట్ ఇస్తాము, అలాగే కోచింగ్ సపోర్ట్ ఇస్తాము. వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వాలంటే ఫస్ట్ మన సిటీ నుంచి, డిస్టిక్ నుంచి, అలాగే స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి వాళ్ళు మూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దశల వారీగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఎంతో కృషి చేయాల్సి వస్తుంది. ఆ కృషికి సపోర్టు మేము ఎన్జిఓస్ కానీ, తెలంగాణ ఛాంబర్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ మేము ఇస్తాము. సో ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు, చాలా ఈవెంట్స్కు కంటిన్యూగా మేము 1 month నుంచి వెళ్ళడం జరుగుతుంది. 20 years నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది వివిధ రంగాలు. ఖుష్బూ మేడంకి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. బికాస్ ఉమెన్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇప్పుడు జనరేషన్లో అవుతుంది. ఉమెన్ అంటే శక్తి కాబట్టి ప్రతి ఒక్క శక్తి రూపాన్ని మేము గుర్తిస్తూ ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ ఖుష్బూ మేడం అండ్ థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ విచ్చేశారు. అందరు ఉమెన్సే ఉన్నారు, చాలా మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరూ ఉమెన్సే ఉన్నారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పిల్లల మధ్యలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్